ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చేయబోయేది ఆమ్లెట్. ఆమ్లెట్ అంటే చాలామందికి తెలుసు కదా అనుకుంటూ చాలా సింపుల్ రెసిపీ అనుకుంటారు. కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైంకి చాలా బాగా వస్తుంది ఆమ్లెట్ అనేది. సో దీనికోసం ముందుగా ఒక బౌల్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ తీసుకున్నాను. ఈ రెండు కూడా ఎంత వీలైతే అంత చిన్నగా చాప్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడు ఆమ్లెట్ కూడా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న పెప్పర్ పౌడర్ కూడా తీసుకోండి. దీని తర్వాత మనం హోమ్మేడ్ కారం, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేస్తున్నాం. ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్కి ఇవన్నీ కూడా పట్టేలా కొంచెం మసాలా చేస్తే ఈ స్పైసెస్ అన్నీ కూడా ఆనియన్స్కి బాగా పడతాయి. సో దట్ దాని తర్వాత మీరు ఎగ్స్ వేస్తే ఆ ఎగ్స్ వేసి బీట్ చేయడం వల్ల ఈ మొత్తం స్పైసెస్ అన్నీ కూడా మీకు పైకి కనబడకుండా చాలా నీట్గా ఒకదానికొకటి స్టిక్ అయి ఉంటుంది. ఇలా చేస్తే చాలా బాగా వస్తుంది ఆమ్లెట్. ఈ టిప్ నాకు మా వైఫ్ చెప్పింది. సో రీసెంట్గా తెలిసింది. ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా వస్తుంది ఆమ్లెట్. సో ఇవన్నీ ఇప్పుడు నేను బౌల్లో వేసుకున్నాను కదా. నెక్స్ట్ ఇక్కడ మనం ఎగ్స్ని కూడా చాలా బాగా బీట్ చేయాలి. ఎంత బాగా ఫైన్గా మనం బీట్ చేయగలిగితే ఆమ్లెట్ కూడా అంత ప్లఫీగా వస్తుంది. ఇక్కడ మనకి కొన్ని దిక్కులు అయితే వాళ్ళు బీటర్ని కూడా వాడతారు. మనకి ఫోర్క్తోని బాగా బీట్ చేస్తే సరిపోతుంది. మొత్తం అంతా కలవాలి. సో దట్ అప్పుడే మనకు చాలా ప్లఫీగా వస్తుంది. నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం హీట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ప్యాన్ లో ఫ్లేమ్లో పెట్టాను. కొంచెం లైట్గా ఆయిల్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. ఎడ్జెస్ కూడా కవర్ అవ్వాలి ఆయిల్ అనేది. అప్పుడు మనం అందులో ఈ బీట్ చేసిన ఎగ్ అనేది అందులో వేస్తే లో ఫ్లేమ్లో స్లోగా కుక్ అవుతుంది. అప్పుడు మనకి ప్లఫీగా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా వస్తుందో. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా ప్లఫీగా టేస్టీగా వస్తుంది. ఇందులో కావాలంటే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మోజరెల్లా చీజ్ వాడుతున్నాను. చీజ్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆమ్లెట్ అయితే రెడీ అయింది.